ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మేరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ, భక్తులందరికీ. ఈరోజు 2 శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చుగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో, వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము, అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు, మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను, భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, పేదలకు మేలు జరుగుతుంది, ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన. ఈరోజు చర్చ్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం, అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన పండగ. మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా సూచన, నా విజ్ఞప్తి, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది. 500 రూపాయల
ముందు సింగూరు నుంచి నీళ్లు హైదరాబాద్ పోతుండే, ఇక్కడ ఉండేటటువంటి గణపురం ఆయకట్లో రైతులకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు పట్టుబట్టి మరి గోదావరి జలాలతోని సింగూరును నింపి తద్వారా గణపురం ఆయకట్టునంతా కూడా పరిరక్షించి మరి ఇక్కడ నిజంగానే సిరులు పండేటట్టుగా మనం చేసుకున్నాం. అక్కడితో ఆగిపోకుండా మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని పూడికలు తీసుకున్నాం. పూడికలు తీసుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా 365 రోజులు చెర్లలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది. దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం. కాళేశ్వరం ప్యాకేజ్ 19 కింద మరి మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా కాళేశ్వరం నీళ్లు సింగూరు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నామో దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలి. ప్రజల కోసం చేపట్టినటువంటి ఈ పథకాలను ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇబ్బంది పడ్డటువంటి నేల, కష్టాలు పడ్డటువంటి నేల, చాలా కరువును చూసినటువంటి ప్రాంతం. ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా ఈ ప్యాకేజ్ 19 కానీ మన కాలువలు కానీ మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి, రామాయణపేట కెనాల్ కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో, ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి. ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం, ఇప్పుడు ఏదీ లేనటువంటి పరిస్థితి. పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేసిండ్రు, మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా 2500 రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏది లేదు, ఏం ఆలోచన లేదు. మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే, కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో, మరి కేసీఆర్ సార్ 2000 ఇస్తా అంటుండు, ఈయన 4000 ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలా సంవత్సరం అయిపోయింది, ఒక్కొక్క ఆడబిడ్డకి 2000 వస్తున్న వాళ్ళకు 4000 ఇస్తా అని ఇయ్యలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం 24,000 రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లానే మరి 18 ఏళ్ళు నిండంగానే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి, మరి ఈ సంవత్సరంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి స్కూటీ ఇస్తారా ఇయ్యరా ఏం సంగతి అన్నది కూడా ముఖ్యమంత్రి గారు మా ఆడపిల్లలకు చెప్పాలి. మరి వచ్చే సంవత్సరం 18 ఏళ్ళు అయ్యేటోళ్ళకన్నా ఇంకా 5 రోజులు అయితే కొత్త సంవత్సరం వస్తుంది. మరి కనీసం కొత్త సంవత్సరం కానుకగా అన్న తక్షణమే ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు స్కూటీలు రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మహిళలను నమ్మించి మోసం చేసినటువంటి సర్కారుగా ఈ సర్కారుని అభివర్ణించవచ్చు, ఒక మనసు లేని సర్కారుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఆలోచనతోని కేసీఆర్ కిట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి